తర్వాత ఏదో ప్రకారం అయిపోతుంది. బాబు కలిగిరి పట్టణంలో ఈరోజు ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వర్తించి రోడ్డు మీదకున్న అంగళ్ళోళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేని విధంగా డ్యూటీలు నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ అంటే పోలీసు వారి బాధ్యతే కాదు, ప్రజలందరూ కూడా సహకరించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరినీ ట్రాఫిక్ అంటారు. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో వాళ్ళ అంగళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిందిగా మేము అవగాహన కల్పించాము. ప్రతిరోజు ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ఇది ఒక్కటే డ్యూటీ చేయాలంటే పోలీసు వాళ్ళు కూడా కాదు, వ్యాపారస్తులు పట్టణ ప్రజలు కూడా సహకరించి మీ వ్యాపారాలు ఇతరులకి ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండాలని ఇంతకుముందు కూడా అవగాహన కార్యక్రమం కల్పించాము. ఇప్పుడు హెచ్చరిస్తున్నాము వాళ్ళందరినీ. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద కోర్టుకి కేసులు పెట్టి కోర్టుకి తిప్పడం జరుగుతుంది. దీన్ని గమనించుకొని వ్యాపారస్తులు ఎవరు కూడా అంగళ్ళని రోడ్డు మీదకి రాకుండా, ప్రజలు కూడా బళ్ళు నడి రోడ్డు మీద నిలపకుండా రోడ్డు భద్రత ప్రమాణాలను పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్సు హెల్మెట్ ధరించి సరైన పత్రాలతోని మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు, ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేయొద్దు. మీకు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన రాష్ట్రంలో సరాసరిన యాక్సిడెంట్ల్లో 8,000 మంది పబ్లిక్ చనిపోతున్నారు. దానిలో 40% 2 వీలర్స్ వాళ్ళు చనిపోతున్నారు. 40%. ఇవన్నీ మనసులో పెట్టుకొని మోటార్ సైకిల్ యూజ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయము. ఏదైనా సరే మాకు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని కోర్టుకి పెట్టేస్తాము. సరైన పత్రాలు లేకపోతే కోర్టుకు పెడతాము. కోర్టు ద్వారా వెహికల్ విడిపించుకోవాల్సి వస్తుంది. మైనర్లకి తల్లిదండ్రులు చిన్నపిల్లలకి డ్రైవింగ్ అలౌ చేయకూడదు. అప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే మైనర్లతో పాటు తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారు. ఓకేనా?